హాయ్ అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే క్యారెట్ స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అస్సలు క్యారెట్ తినని వాళ్ళు కూడా ఈ జ్యూస్ ఇస్తే చాలా ఇష్టంగా తాగుతారండి. ఇది క్యారెట్ స్మెల్ అస్సలు రాదు. క్యారెట్ స్మెల్ ఇష్టపడని వాళ్ళు, అలాగే క్యారెట్ అస్సలు తినని వాళ్ళు ఈ జ్యూస్ ఒకసారి ఇచ్చి చూడండి, చాలా ఇష్టంగా తాగుతారు. అసలు క్యారెట్ స్మెల్ కూడా రాదనమాట. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనీసం 3 to 4 days వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఈ క్యారెట్ స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఈ రెసిపీ కోసం ఫస్ట్ క్యారెట్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg క్యారెట్ని తీసుకున్నానండి. క్యారెట్స్కున్న పై స్కిన్ని పీల్ చేసుకొని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. సో ఈ సైజ్ ముక్కల కింద మనం కట్ చేసుకోవాలి. నేను సన్నగా ఉన్న క్యారెట్స్ని తీసుకున్నాను కాబట్టి ఇలా చక్రాల్లా కట్ చేసుకున్నాను. మీరు పెద్ద సైజ్ క్యారెట్స్ని తీసుకున్నట్లయితే క్యారెట్స్ని ఈ సైజ్ ముక్కల కింద కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసుకున్న క్యారెట్స్ని ఒక కుక్కర్లో వేసుకుని 1 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో 1 or 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. సో 1 or 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వాటర్ ఏం వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. సో చూసారు కదా, ఇలా బాగా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇది మనం పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ పాలను తీసుకోవాలి. ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలను తీసుకున్నానండి. పచ్చి పాలు అయితే త్వరగా కడుతుంది కాబట్టి నేను కాచి చల్లార్చిన పాలని 1/2 లీటర్ వరకు తీసుకున్నాను. నెక్స్ట్ 1/2 కప్ పంచదార కూడా వేసుకోవాలి. స్వీట్ నార్మల్గా కానీ అంతకన్నా తక్కువ తినేవాళ్ళు ఈ స్వీట్ సరిపోతుందండి. లేదంటే మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే ఇంకా కొంచెం షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. తీపి మీరు తినే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ పాలు ఆల్రెడీ కాచిన పాలు కాబట్టి ఒకసారి ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ని వేసుకోవాలి. ఇందులో మీరు ప్యాకెట్ పాలు కన్నా గేదె పాలు అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ బాగుంటుంది, అలాగే చూడడానికి కూడా ఇది చాలా థిక్గా ఉంటుందన్నమాట. సో మీకు గేదె పాలు దొరికినట్లయితే ప్యాకెట్ పాలే యూస్ చేసుకోండి. క్యారెట్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒకసారి పొంగు వచ్చిన తర్వాత 30 seconds పాటు బాగా మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ జ్యూస్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది వేడిగా కన్నా చల్లగానే చాలా బాగుంటుందండి. వేసవికాలంలో చాలా హెల్దీ సమ్మర్ డ్రింక్ అన్నమాట. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్దీ రెసిపీ. సమ్మర్లో ఇది చల్లగా డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది చాలా హెల్దీ స్మూతీ రెసిపీ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.